వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం రైల్వే నుండి వచ్చిన ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇందులో పోస్ట్ వచ్చేసి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. ఇంకా ఏమున్నాయమ్మా, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్. ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 7,951 7,951 వేకెన్సీస్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 13th జూలై టు 29th ఆగస్ట్ 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. జూలై 30వ తారీఖు నుండి ఆగస్ట్ 29వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి అరౌండ్ ఇండియాలో ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందమ్మా. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, అలాగే సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆర్ఆర్బీ జేఈ శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే లెవెల్ 6th సిపిసి పే మ్యాట్రిక్స్ విత్ ఇనీషియల్ పే 35,400 ప్లస్ అదర్ అలవెన్సెస్తో కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ అయితే మనకి 22 జూలైలో వచ్చింది. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి 29th జూలైన వస్తుంది. అండ్ ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ స్టార్ట్స్ వచ్చేసి 13th జూలై 2024 స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్ 2024తో ఎండ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ పే అప్లికేషన్ ఫీజు ఎప్పుడు కట్టాలమ్మా, 29th ఆగస్ట్ లోపు ఫీజు కట్టేయాలి. నెక్స్ట్ ఇందులో గల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్లో 7,934 7,934 పోస్టులు ఉన్నాయి. అలాగే కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బీ గోరఖ్పూర్లో 17 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. టోటల్ ఎన్ని వచ్చేసి 7,951 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. నెక్స్ట్ దీనికి గల అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ 250 రూపాయలు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీస్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అందరికీ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ అప్లికేషన్ ఫామ్ 2024 అప్లై చేయడానికి ఏంటంటే ఉండాలమ్మా, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, వ్యాలిడ్ ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఆఫ్ దైర్ ఆధార్ కార్డ్, ఏ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ స్కాన్డ్, డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. అండ్ ఎలిజిబిలిటీ క్రిటేరియా గురించి తెలుసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటమ్మా, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంట్ టు స్ట్రీమ్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిప్లొమా అయినా డిగ్రీలో అయినా ఇంజనీరింగ్ చేసి ఉండాలండి, లేదంటే దానికి సమానమైన అర్హత రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా చేసుంటే మీరు క్వాలిఫై అవుతారు. డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ డిసిప్లైన్. డిప్లొమాలో ఇంజనీరింగ్ కానీ డిగ్రీలో ఇంజనీరింగ్ కానీ ఏ డిసిప్లైన్లోనే చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీడీసీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీసీఏ ఆర్ బీటెక్ ఆర్ డిఓఈఏసిసి బి లెవెల్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరేషనల్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనే క్వాలిఫికేషన్ ఉండాలండి.
కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమమ్ 55% మార్క్స్. బ్యాచిలర్ డిగ్రీలో అందులో కూడా సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 55% మార్క్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి హూ హ్యావ్ పుట్ ఇన్ మోర్ దెన్ 6 months ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ అటెన్షేషన్ వాళ్ళకి యూఆర్లో 33 years ప్లస్ ద నంబర్ ఆఫ్ ద ఇయర్స్ సర్వీస్ రెండెడ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 years. ఓబీసీ వాళ్ళు ఎన్సిఎల్ వాళ్ళకి 36 years ప్లస్ నంబర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 38 years ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 years. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి జనరల్ 10 years, ఓబీసీ ఎన్సీఎల్కి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ, సెకండ్ వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ, థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఆర్ఆర్బీ జే 2024 ఫర్ సిబిటీ 1 అండ్ సిబిటీ 2 ఎగ్జామ్ ఈజ్ డిక్లేర్డ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈజ్ యాజ్ ఫాలోస్. దేర్ షాల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 మార్క్స్ ఫర్ ఇంకరెక్ట్ ఆన్సర్ ఇన్ సిబిటీస్. 1/3 మార్క్ నెగిటివ్ మార్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. ద డ్యూరేషన్ ఆఫ్ ద సిబిటీ 1 ఎగ్జామ్ ఈజ్ 90 minutes అండ్ సిబిటీ 2 ఎగ్జామ్ ఈజ్ 120 minutes. సిబిటీ 1 ఏమో 90 minutes టైం ఇచ్చారండి, సిబిటీ 2కి ఏమో 120 minutes ఇచ్చారండి. ఇన్ సిబిటీ 1 దేర్ విల్ బి 100 questions అండ్ ఇన్ సిబిటీ 2 దేర్ విల్ బి 150 questions. సిబిటీ 1లో 100 questions ఉన్నాయండి, సిబిటీ 2లో 150 questions అయితే ఉంటాయండి. ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ కంప్యూటర్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సిబిటీ 1లో మ్యాథమెటిక్స్ 30 questions 30 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ 15 questions 15 marks, జనరల్ సైన్స్ 30 questions 30 marks, టోటల్ 100 questions 100 marks 90 minutes అయితే ఉంటుందండి. నెక్స్ట్ సిబిటీ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions 15 marks, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 questions 15 marks, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి 10 marks 10 questions 10 marks, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 questions 10 marks, టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి 100 questions అండ్ 100 marks. టోటల్గా 150 questions అయితే ఉంటాయండి. 150 మార్క్స్కి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.